ముందు పక్క నుంచి 10 టైర్ లాగా వెనక పక్క నుంచి 16 టైర్ లాగా ఉండే వెహికల్ మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము. మీరు ఎప్పుడన్నా చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. యాక్చువల్ గా ఈ వెహికల్ వచ్చేసి 14 టైర్ అన్నమాట. లిఫ్ట్ టైర్ చూడండి 4 అయితే ఉంటాయి. ఇలా లిఫ్ట్ టైర్ కే 4 టైర్లు ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం 10 టైర్ లోడ్ కూడా ఈ వెహికల్ అయితే తీసుకెళ్లొచ్చు. ఇందులో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మీకు ఏమైనా స్పెషల్ గా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే ఇందులో సెకండ్ యాక్సిల్ లేకపోవడం వల్ల చాలా డిసడ్వాంటేజ్ అయితే ఉంటది. ఎందుకంటే ఫ్రంట్ లోడ్ మొత్తం అయితే ఫ్రంట్ టైర్లు అయితే మోయాల్సి ఉంటది. టైర్లు అయితే చాలా వరకు పగిలిపోయే అవకాశం అయితే ఉంటది. ఈ వెహికల్ వచ్చేసి చాలా ఓల్డ్ మోడల్ అనుకుంటా, అందుకోసమని ఈ విధంగా అయితే ఉంది. ఈ మధ్య కాలంలో అయితే ఇటువంటి వెహికల్స్ అయితే రావడం పూర్తిగా అయితే బంద్ అయితే చేశారు. కానీ మనకు లిఫ్ట్ యాక్సిల్ ఉండడం వల్ల ప్రెజర్ అనేది ఎక్కువ అయితే ఫ్రంట్ యాక్సిల్ కి అయితే ఉంటది. అందుకోసమని చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి డ్రైవ్ చేసేటప్పుడు. హైవేలో కూడా ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు స్టెబిలిటీ అనేది చాలా తక్కువ అయితే ఉండిద్ది. ఎందుకంటే ఫ్రంట్ ఒకే యాక్సిల్ ఉండడం వల్ల. 2 యాక్సిల్స్ ఉంటే ఏమైతుందంటే మనకు స్టెబిలిటీ అయితే ఎక్కువ అయితే ఉంటది. ఇక్కడ మనకు డీజిల్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి సెకండ్ యాక్సిల్ అయితే మాన్యువల్ గా అయితే ఉండాలి. కానీ దీనికి లిఫ్ట్ యాక్సిల్ 4 టైర్లు ఇవ్వడం వల్ల దీనికి వచ్చేసి 14 టైర్ అయితే ఉంది. దీని పేలోడ్ కెపాసిటీ వచ్చేసి 31 టన్ను. ఈ వెహికల్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్.